తమిళనాడు రహదారిపై వరుస ప్రమాదాల నేపథ్యంలో భద్రతా చర్యలు చేపట్టాలని పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు మాట్లాడుతూ వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా స్పీడ్ బ్రేకర్లు, వీధి దీపాలు, సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో స్వరూప్ కుమార్, గాయత్రి దంపతులతో పాటు వారి ఇద్దరి పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో 2 ఏళ్ల చిన్నారి చైత్రశ్రీ మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రమాదంలో చిన్నారి మృతి చెందిన విషయం తల్లిదండ్రులకు తెలియకపోవడం మరింత ఆవేదనకరమని నాయకులు అన్నారు. రహదారిపై ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి తక్షణమే భద్రతా చర్యలు చేపట్టాలని వీధి లైట్లు, స్పీడ్ బ్రేకర్లు మరియు చనిపోయిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం చేస్తూ ఆ కుటుంబాలను ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వాలను విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. గతంలో స్పీడ్ బ్రేకర్లు ఉండేటివి, గత ప్రభుత్వంలో స్పీడ్ బ్రేకర్లు తీసేసినారు. తీసేసిన తర్వాత దాదాపు 30-40 యాక్సిడెంట్లు అయినాయి. ఇప్పటికి పిల్లలు ఉన్నారు. రోడ్డు క్రాస్ అయ్యేటప్పుడు 120-130 స్పీడ్లు వస్తున్నాయి బండ్లు. అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చేలోపు 10-15 యాక్సిడెంట్లు అవుతున్నాయి. చిన్న పాప 4 ఏళ్ల పాప మరణించింది. వాళ్ళ కుటుంబం మొత్తం సఫర్ అయిపోయినారు. गवर्नमेंट మొత్తం వాళ్ళకి వాళ్ళ మొత్తం కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి नहीं आ सकती है हमें हमारे लगा के चलेगा तो कौन बाध्यता तुम्हें गवर्नमेंट ने हेल्प करना हमारे करने वाले कौन नहीं है ये बड़े तक पकड़े को हमें आ गई हमारे इंसाफ करो యాక్సిడెంట్ అవుతున్నది ఇంకేనా కేటాయించాలా స్పీడ్ బ్రేకర్లు ఏమి ఆడ మొన్న ఒక లక్ష్మీ కలగా ఒక మంచి అంటే పుస్తకాలు చచ్చిపోయా ఇట్లా రోడ్ దాకా వచ్చింది స్కూల్ చనిపోయినాడు. చాలా ప్రధానం ఉంది. గవర్నమెంట్ చందా ఖండించాలని కోరుకుంటున్నా. పెదపాడు వరకు గత స్పీడ్ బ్రేకర్లు మేడం వేయలేదు. చాలా ప్రమాదాలు జరుగుతుంటాయి. ప్రాణాలు ఏమైనా గాలిలో కలిసిపోయినా పెద్ద ప్రాణరక్షణ కల్పించాలి. ప్రభుత్వం స్పందించి మమ్మల్ని నుంచి అరికట్టి స్పీడ్ బ్రేకర్లు వేయవలసిందిగా కోరుతున్నాము. దాదాపు 1200 కుటుంబాల నివాసం ఉంటుంది. ఈ నాశనం అయ్యేటప్పుడు దాదాపు ఇళ్లకు వచ్చేసి 5-6 యాక్సిడెంట్లు జరుగుతుంది. చిన్న పిల్ల 4 ఏళ్ల పిల్ల చనిపోయింది. వాళ్ళ కుటుంబము వాళ్ళ తండ్రి 2 కాళ్ళు ఇరిగిపోయినాయి. తల్లికి తల పగిలిపోయి 18 కుట్లు పడినాయి. ఇంకొక పిల్ల కోమలో ఉంది. స్పీడ్ బ్రేకర్లు మాకు మర్చెంట్స్ నుంచి పెదపాడు వరకు ఉన్నటువంటి రోడ్డు హెవీ ట్రాఫిక్ గా మారింది. ప్రాపర్ లైటింగ్ లేదు, ఆ సర్వీస్ రోడ్ లేదు. కాబట్టి తరచుగా ఈ రోడ్డు ప్రమాదాలు అనేది జరుగుతున్నాయి. ఎట్లేదు రిలయన్స్ దగ్గర స్పీడ్ బ్రేకర్లు పోయి ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. అక్కడ బస్సులు పోతున్నాయి. ఏదైనా ప్రమాదం జరిగితే కట్టే బాధ్యులు అని చెప్పేసి మేము పట్టణ పౌర సంక్షేమ సంఘాల తరఫున కుటుంబానికి న్యాయం జరిగేటట్లు చూడండి సార్. ఇలాంటి మరిన్ని తాజా అప్డేట్స్ కోసం రాయలసీమ న్యూస్ టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై రాయలసీమ.